మేళనిచ్చు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మాలం ఆమేన్. సర్వ సృష్టికి కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు మహిమ ఘనత నీకే దేవా. ఈ చక్కటి విశ్రాంతి దినాన్ని తండ్రి నీ సన్నిధిలో చిన్న మందగా చేరుకొని మిమ్మలను స్తుతించి మహింపరచుట కొరకు మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు దేవా. తండ్రి, చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, రాలేకపోయిన బిడ్డలను సకాలంలో నీ సన్నిధికి నడిపించి తండ్రి బిడ్డలు మీ యొక్క మెండైనటువంటి దీవెనలు పొందుకున్నట్టు కొరకు బిడ్డలకు సహాయం చేయమని మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ఆరాధనను మా ప్రభువా ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే మహిమా ఘనత పొందులాగన ఇది జరిగించమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సాబత్. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, ప్రభునామను మీ అందరికీ విశ్రాంతి దిన శుభాకాంక్షలు. మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అదే రీతిగా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా వింటున్నటువంటి చూస్తున్నటువంటి విశ్వాసులను కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. గత 2 వారాల నుండి ఈ యొక్క దేవాలయము ఓపెన్ చేయటం జరిగింది. అనేక మంది విశ్వాసులు దేవుని సన్నిధిలో చేరుకొని దేవుని మహింపరిచే ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవలసిందిగా, సకాలంలో దేవుని సన్నిధికి వచ్చి దేవుని దీవెనలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. అదే రీతిగా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు తప్పకుండా మీరు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు, మీ యొక్క ఆరోగ్య భద్రత విషయమై ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించుకొని రావాల్సిందిగా తెలియపరుస్తున్నాం. అదే రీతిగా దేవుని సన్నిధికి చేరువచ్చిన తర్వాత ఇక్కడ కూడా మీరు వచ్చేటప్పుడు కూడా వీలైతే శానిటైజర్ క్యారీ చేయండి. మీ వద్ద లేని ఎడల ఇక్కడ చర్చ్ మెంబర్స్ ఏర్పాటు చేసి ఉంచారు కాబట్టి ఇక్కడైనా వచ్చినప్పుడు మీ యొక్క హ్యాండ్స్ శానిటైజర్స్తో శుభ్రపరచుకొని దేవుని సన్నిధికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా మీరు వ్యక్తిగత దూరాన్ని ఇక్కడ పాటించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మన దేవాలయం చాలా విశాలమైనది కాబట్టి దయచేసి దూరంగా కూర్చుందాం. ప్రతి చోట మనకి తగిన వెంటిలేషన్ కానీ ఆ యొక్క ఎయిర్ కానీ మనకి చాలా విశాలంగా పుష్కలంగా మనకి ఇక్కడ అందుతుంది. కాబట్టి ఏ విధంగానూ ఆధారపడవలసిన అవసరత లేదు. కాబట్టి దయచేసి ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదే రీతిగా గత కొన్ని క్వార్టర్స్లో అంటే త్రిమాసాల్లో మనకి ఈ యొక్క సబ్బాతు బడి పుస్తకాల విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కానీ ఈ యొక్క త్రిమాసం చాలా ఆలస్యం అవుతుంది అనుకున్నాము. తర్వాత అసలు తెలుగు బుక్స్ ప్రింట్ చేస్తారా చేయలేరా అని చాలా ఆందోళన అనేది వచ్చింది మా దృష్టికి. సేవకులుగా మా అందరితో మీటింగ్ పెట్టినప్పుడు మాట్లాడినప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఎంత వ్యయ ప్రయాసలతో ఆ యొక్క సబ్బాతు బడి పుస్తకాలని తయారు చేస్తున్నారో దాని యొక్క విలువ మనకి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి దేవాలయానికి కూడా ప్రతి సంఘానికి కూడా ఆ యొక్క సంఘ సభ్యత్వాన్ని బట్టి మనకి ఆ బుక్స్ తీసుకురావటం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో సాబత్ స్కూల్ బుక్స్ తెలుగు మన లాంగ్వేజ్ ఇక్కడ లోకల్ లాంగ్వేజ్గా తెలుగు రాదేమో, ఇంగ్లీష్ బుక్స్ వచ్చాయి అని ఆందోళన పడుతున్నటువంటి ఆ సమయంలో దేవుని యొక్క కృప మన యొక్క యూనియన్ నాయకుల ద్వారా మరి అది మళ్ళీ తిరిగి
ముద్రించడం అనేటువంటి జరిగింది. మొన్నటి దినాన్ని మేము తీసుకొచ్చాము. అయితే ఎందుకు అంటే ఈ మాట చెప్పడం, కరోనా ప్రభావంతో చాలా వరకు ఆదాయం అంటే దేవుని ధననిధికి వచ్చేటువంటి యొక్క కానుకల సంఖ్య తగ్గటం వల్ల అయి ఉండొచ్చు, మరి ఇంకొక రూపంలో అయి ఉండొచ్చు. కానీ అవి ఆలస్యం అవుతాయేమనే భయంతో కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం. కానీ దేవుడు ప్రతి అవసరత తీర్చినటువంటి గొప్ప దేవుడు మనకి. ఎందుకంటే ఒక సబ్బాతు ఆరాధికులుగా సబ్బాతు బడి పాఠం బుక్ లేకపోతే అది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. అలాంటిది అనేక మందికి పీడిఎఫ్లో పంపిస్తున్నాం, కానీ బుక్ ఉండటం చాలా ఆ యొక్క బుక్ చదువుతూ మనం ఇక్కడ సబ్బాతు బడి పాఠాన్ని చర్చించుకుంటుంటే వచ్చే అంత సంతోషం, ఆనందం మరొక పర్యాయం మనకి దొరకదు. కాబట్టి సబ్బాతు బడిని అంత ఈజీగా మనము ఆ యొక్క క్లాస్కి చాలామంది ఆలస్యంగా వస్తారు, కానీ దాంట్లో ఉన్న మాధుర్యం అంత గొప్పది. కాబట్టి ఆ బుక్స్ ఈ క్వార్టర్ వీలైతే ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నేను పాస్టర్ గారు అనుకున్నప్పుడు మేము ఇద్దామని అనుకున్నాం. ఈ క్వార్టర్ బుక్స్ మన దేవాలయానికి వచ్చినటువంటి అది ఎంత అమౌంట్ అయినా సరే ఈ క్వార్టర్ది మాత్రం మనం చెల్లిద్దాము, ఎందుకంటే జరిగినటువంటి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అనుకుని నిర్ణయించుకున్నాం. అంత విలువైన వస్తువుగా అది ఆ బుక్ ప్రింట్ చేస్తున్నారు, మనకి అక్కడ పెట్టడం జరిగింది. కొద్దిమందికి ఇంకా తీసుకోకపోతే మాత్రం తీసుకోండి, ఈ క్వార్టర్లో అందరికీ ఫ్రీగానే మనం అది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. తీసుకుని వెళ్ళి ఎక్కడో పెట్టకుండా ఆ మూలని ఎక్కడో బీరువాల్లోనో లేక కిటికీల్లో పెట్టుకోకుండా ప్రతిదినం కూడా దాన్ని చదివి దాని యొక్క విలువను తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అదే రీతిగా మరొక్కసారి ఈ యొక్క లాలపేట మిర్జాలగూడ సంఘ బిడ్డలందరికీ కూడా విశ్రాంతి దిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరం లేచి నిల్చున్నట్లయితే ప్రారంభ పాట పాడుతూ దేవుని మహిమపరుద్దామండి. 336వ పాట నడిపించిన అనగా మొదటి వచనం ఆఖరి వచనం పాడుదాం. నడిపించు నావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా నడిపించు నావా నా జీవిత తీరమునా నా పజయ పారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా ఆత్మ నిరబుయా నా దీక్ష ఫలింపా నా నావలు కాలెడుము నా సేవ సేకునుము నడిపించు నావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాల్గొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణాంబున ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించు నావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా నడిపించు
సేవకులు వాక్య పరిచర్య నిమిత్తం ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్యము కీర్తనలు 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కీర్తనలు 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహోన్నతుడా, ఘనమైన దేవ, నిత్యుడు ఒక తండ్రి, మీకే వందనాలు ప్రభువా. ఆయన మహాకాశంలో పట్టజాలని గొప్ప దేవ, మీకే వందనాలు తండ్రి. ఎంతో కృపా కనికరాలు కలిగిన దేవ, మా యొక్క సృష్టికర్త, మా జీవాధిపతి, మీకే వేలాది స్తోత్రాలు ప్రభువా. ఎంతోమందికి లేనటువంటి గొప్ప ఆధిక్యత తండ్రి, మీరు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మీ చల్లని రెక్కల కింద భద్రపరిచి తండ్రి, ఈ యొక్క విశ్రాంతి దినాన తండ్రి మీతో చక్కటి సహవాసంలో పాలు పంచుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు ప్రభువా. అవును తండ్రి, మీరు ఇచ్చిన ఈ యొక్క కృపకే వందనాలు తండ్రి. నేను మీరు చూపిస్తున్న ప్రేమకే వేలాది స్తోత్రాలు ప్రభువా. మేము ఎల్లవేళలా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ యొక్క నామాన్ని మహిమపరుస్తూ మీకు నాయన మహిమ తెచ్చే విధంగా మా జీవితాలను మేము సరిచేసుకునేటకు సహాయం చేయండి ప్రభువా. చేరువచ్చిన ప్రతి బిడ్డని అయినా మీరు మెండుగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. విశ్వాస జీవితంలో స్థిరంగా బలంగా నిలబడి తండ్రి మీరు అక్కడ వరకు నా తండ్రి మేము అట్టి విశ్వాసంలో నడుచుకుంటూ తండ్రి ఆ పరలోక రాజ్యంలో మీతో చేరే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి ప్రభు. వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో నా తండ్రి నాయన మీ యొక్క సేవకులు వాక్యాన్ని బోధించబోచుండగా నోటి బోరగా మీరుండి మాతో మాట్లాడండి. మా హృదయాలను నా తండ్రి నాయన అర్థం చేసుకునేటకు కావలసిన జ్ఞానమును మాకు దయచేయండి ప్రభు. మీకే వందనాలు తండ్రి. నాయన వాక్యాన్ని బట్టి మా యొక్క నడతలను నాయన మేము సరిచేసుకొని విశ్వాస జీవితంలో నా తండ్రి నాయన ఎంతో నమ్మకంగా నా తండ్రి భయభక్తులు కలిగి నా తండ్రి నిలబడుటకు నాయన సహాయం చేయండి ప్రభు. మీకే వందనాలు తండ్రి. వాక్యాన్ని బట్టి ఇంకనూ మేము నా తండ్రి మారు మనసు పొంది తండ్రి మిమ్మల్ని పోలి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. నాయన మీ యొక్క సేవకుని నా తండ్రి చక్కటి ఆరోగ్యంతో నిలవబెట్టి తండ్రి మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమం అంతట్లో మీ యొక్క కృప మీ యొక్క నా తండ్రి కాపుదల తోడుగా ఉంచి నడిపించినందుకు వందనాలు తండ్రి. సబ్బాతు బట్టి పాఠం ద్వారా విశ్వాసంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో తండ్రి నా తండ్రి నాయన మేమందరము వేడుకొంచున్నాం తండ్రి. అనేకమైన దుస్థ స్థితుల నుంచి మమ్మల్ని లేవనెత్తి మాకు ఇచ్చినటువంటి చక్కటి ఆరోగ్యానికి స్థితిగతులకే మీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ యొక్క నామాన్ని హెచ్చిస్తూ ఎల్లవేళలా తండ్రి నేను మిమ్మల్ని ఆశ్రయించే బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని సమస్త మేలులు నా తండ్రి నాయన మీ యందు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామమున పెట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము మనకి బయలుపరుస్తున్నటువంటి గొప్ప మర్మం అదే. భూమి మీద సర్వాధికారము పొందినటువంటి ఆ సర్వోన్నతుడు, ఆ సర్వ సృష్టికర్త యేసయ్య చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. శిష్యులు అనే మాటకు అర్థం ఏంటంటే యేసు క్రీస్తు యొక్క అనుచరులు. జీసస్ ఫాలోవర్స్ అంటారు కదండి. ఆయన అనుసరిస్తున్నటువంటి వారు. అనేక మంది దేవుని వైపుకు తిరుగుటకు, దేవుని అనుసరించుట కొరకు, దేవుని యొక్క మార్గంలో నడుచుట కొరకు మన వంతుగా మనం ఏం చేయాలి? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గాయకొనవలనని వారికి బోధించండి అంటున్నాడు 20వ వచనం తర్వాతలో మనం చూసినట్లయితే. కాబట్టి ఈ యొక్క క్రీస్తు యొక్క సువార్త పరిచర్యలో భాగంగా
నీవు నేను మనందరము కూడా మనవంతుగా దేవుడు మనలను ఆశీర్వదించిన రీతిగా ఈ సమయంలో దశమ భాగములు, పుట్టినదిన కానుకలు, కృతజ్ఞత కానుకలు దేవునికి మనం సమర్పిస్తుండగా ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాస్టర్ గారు అలాగనే మా యొక్క పాప వినీలా పాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. దయచేసి దేవుడు మనలను దీవించిన రీతిగా దశమ భాగములు, కృతజ్ఞత కానుకలు, పుట్టినదిన కానుకలు దేవునికి మనం సమర్పించుకుందాం. నీలో సమస్తం సాధ్యమే, నీలో సమస్తం సాధ్యమే, మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా, మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా, ఆరాధింతును నిన్నే స్తుతింతును, ఆరాధింతును నిన్నే స్తుతింతును, ఆరాధింతును నిన్నే స్తుతింతును, ఆరాధింతును నిన్నే స్తుతింతును, నీలో సమస్తం సాధ్యమే, నీలో సమస్తం సాధ్యమే, అలసి ఉన్న నా ప్రాణమును సేద తీర్చువాడవు, జీవజలపు ఊటనిచ్చి తృప్తిపరచువాడవు, అలసి ఉన్న నా ప్రాణమును సేద తీర్చువాడవు, జీవజలపు ఊటనిచ్చి తృప్తిపరచువాడవు, ప్రార్థనలన్నీ ఆలకించువాడవు నీవు, అడిగినవన్నీ ఇచ్చేవాడవు నీవు, ప్రార్థనలన్నీ ఆలకించువాడవు నీవు, అడిగినవన్నీ ఇచ్చేవాడవు నీవు, మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా, మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా, ఆరాధింతును నిన్నే స్తుతింతును, ఆరాధింతును నిన్నే స్తుతింతును, ఆరాధింతును నిన్నే స్తుతింతును, ఆరాధింతును నిన్నే స్తుతింతును, నీలో సమస్తం సాధ్యమే, నీలో సమస్తం సాధ్యమే, శోధన వేదనలో జయమిచ్చువాడవు, బుద్ధియో జ్ఞానమిచ్చి నడిపించువాడవు, శోధన వేదనలో జయమిచ్చువాడవు, బుద్ధియో జ్ఞానమిచ్చి నడిపించువాడవు, నిత్య జీవం ఇచ్చేవాడవు నీవు, మాతో ఉన్న ఇమ్మానుయేలువు నీవు, నిత్య జీవం ఇచ్చేవాడవు నీవు, మాతో ఉన్న ఇమ్మానుయేలువు నీవు, మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా, మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా, ఆరాధింతును నిన్నే స్తుతింతును, ఆరాధింతును
స్తుతింతును, నిన్నే స్తుతింతున్, ఆరాధింతును, నిన్నే స్తుతింతున్, ఆరాధింతును, నిన్నే స్తుతింతున్. నీలో సమస్తం సాధ్యమే, నీలో సమస్తం సాధ్యమే. మనందరం లేచి ఉంచున్నట్లయితే కానుకల నిమిత్తము మన మధ్యన ఉన్నటువంటి జీవన గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. Once again, good morning and happy Sabbath. చాలా సంతోషం అండి మరొకసారి దేవుని సన్నిధిలో మీ అందరినీ ఈ రీతిగా కలుసుకోవటం. దేవుడు మన జీవితాల్లో చేస్తున్నటువంటి గొప్ప మేలులను ఈ సమయంలో మనము ధ్యానం చేయటం కూడా. దేవుడు చేసిన మేలు అనడం మరొక, ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు మనకి ఎల్లవేళలా బయలుపరుస్తూనే ఉన్నాయి. చదవబడినటువంటి వాక్యము లేఖన భాగాన్ని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. దేవునికి వందనాలు. ఆకాశములు, ఈ సృష్టి దేవుని మహిమపరుస్తున్నటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకోండి ప్రియా సహోదరి సహోదరులారా. ఈ సృష్టి 1 minute బుజ్జి, ఇది బంద్ చేసేనా ఆ చివర ఈ యొక్క సృష్టి దేవుని మహింపరుస్తున్నప్పుడు నీవు నేను కూడా ఏ రీతిగా దేవుణ్ణి స్తుతిస్తున్నాం ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సృష్టిలో ఉన్నటువంటి గొప్ప మాధుర్యం ఏంటో ఈరోజు మనం నేర్చుకోవాలి. ఈ యొక్క సృష్టికి ప్రాధాన్యత ఏంటి అసలు? ఈ సృష్టిని దేవుడు నిర్మించటంలో, ఈ సృష్టిలో ఒక భాగంగా నీవు నేను ఉండటంలో ఒక ప్రాధాన్యత ఏమైనదో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరురా. ఆకాశములు దేవుని మహింపరుస్తున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. పగటికి పగలు బోధన చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సృష్టి అంతట్లో జ్ఞానవంతులు ఎవరో తెలుసా?
నరులే. సృష్టి అంతట్లో కూడా జ్ఞానవంతులు ఎవరో తెలుసా? నరులే. ఆయన స్వరూపంలో సృష్టించినటువంటి దేవుడు ఆయన జ్ఞానాన్ని మనకిస్తుంటే అసలు జ్ఞానము లేనటువంటి ఈ యొక్క చెట్లు, జ్ఞానము లేనటువంటి ఆ యొక్క కొండలు కోనలు, జ్ఞానము లేనటువంటి ఆ యొక్క పక్షులు జంతువులు దేవుణ్ణి మహిమపరుస్తున్నాయట. జ్ఞానవంతులం కదా మనం. ఎంత ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నరులను దేవుడు నిర్మించేటప్పుడు అటండి, ఆ సృష్టించినప్పుడు ఆయన రూపంలో నిర్మించినప్పుడు సంపూర్ణత దేవుడిచ్చాడట. సంపూర్ణత. ఎందుకు అంటే ఏ కొదువ లేదు. దేవుని యొక్క రూపం అంటే అక్కడ ఎలా ఉంటుందంటే అండి, ఫలానది తక్కువ అనటానికి లేదు. ఒక ఆకారంలో అందం కానీ, నీవు ఆలోచించే విధానం అంటే అంత జ్ఞానవంతుడిగా నీవు దేవుడు నిర్మించినప్పుడు నీవేమయ్యావు ఈరోజు ఒకసారి ఆలోచించు. ఆ సంపూర్ణత అంతటిని కూడా పోగొట్టుకొని మనం ఎలా ఉన్నాము ఒకసారి ఆలోచించాలి ఈ సమయంలో అండి. సరే, నిర్మించిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఒక వనం, ఏదేను వనం అంటున్నాం మనం, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మనల్ని అక్కడ ఆయన నిర్మించి అక్కడ భద్రపరిచాడు. ఆ వనంలో మనల్ని, ఆ వనంలో భద్రపరచడం అంటే ఇక్కడ మనం కూడా నిర్మించుకుంటాం చాలా గృహాలు, భవంతులు అంటాం కదండి. చాలా అందమైనటువంటి సుందరీకరణ అనమాట. ఇంకా మామూలుగా ఉండవు. మనకి ఏది అనుకూలంగా, ఏది మంచిగా అంటే కొంచెం దాన్ని ఏమొచ్చు సురక్షితంగా అనొచ్చు, ఇంకా సుఖంగా మనం నిద్రించే బెడ్తో పాటుగా మనం కూర్చునే కుర్చీ, మనం తీసుకునే ఆహారము, మనం నడుస్తున్నటువంటి ఆ యొక్క ఫ్లోరు సమస్తం కూడా మనకి ఎలా ఉండాలనుకుంటున్నామంటే, కాస్ట్లీ సంగతి ఓకే అండి, ఖరీదైందే, మనకి కొంచెం సుఖవంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి అలాంటివే నిర్మిస్తున్నారు. నిజమే చెప్పినట్టు, కంఫర్ట్. ఎస్, ఓకే. మరి అక్కడ దొరుకుతుందంటారా కంఫర్ట్? అందమైనటువంటి సుందరీకరించిన భవంతుల్లోనూ నువ్వు చక్కటి మెత్తనైనటువంటి పరుపుల దగ్గర నువ్వు నడుస్తున్నటువంటి ఫ్లోర్ కూడా అంతే మెత్తదనము, అంతే అందమైనటువంటి స్థితి ఉన్నటువంటి ఈ యొక్క భవంతుల్లో నీకు ఆ యొక్క కంఫర్ట్ అనేటువంటిది, ఆ సంతోషం అనేటువంటిది, ఆ ఆనందం అనేది నీకు దొరుకుతుందా ఒకసారి ఆలోచించాలి మనం. ఓకే. తర్వాత మరొకటి మనం చూసినట్లయితే, ఈ సృజించినటువంటి ఈ సృష్టిలో దేవుడు ఆదాము అవలను ఆ వనములో, ఏదైనా వనములో పెట్టినప్పుడండి, అక్కడ అసలు వాళ్ళకి దొరికినటువంటిది ప్రతీదీ కూడా వారికి ఎంతో దీవెనకరంగానే ఉంది. ఈ రోజుల్లో మనం ఒకసారి అంటే ఏ రకంగా దీవెనకరంగా, శారీరకంగా, మానసికంగా కూడా వారికి ఎలా ఉందంటే ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. శారీరకంగా మనం ఒకసారి ఆలోచిస్తే అక్కడ ఏ విధమైనటువంటి హానికరమైనటువంటివి లేవు వాళ్ళకి. అక్కడ వాళ్ళ యొక్క శరీరానికి హార్మ్ఫుల్గా ఉండేటువంటిది ఏదీ లేదు అక్కడ. వారితో పాటు అక్కడ జీవిస్తున్నటువంటి జంతువులు కానీ, వారితో పాటు ఉన్నటువంటి ఆ యొక్క పక్షులు లేక ఆ వృక్షాలు కానీ, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలుసా, వారికి ఎంతో సురక్షితంగా వాటితో స్నేహం చేస్తున్నారు, వాటితోనే కలిసి తిరుగుతున్నారు. అక్కడ ఎక్కడ సేద తీరినా కానీ మనం ఏంటి కాస్ట్లీ కొన్ని పేర్లు ఉంటాయి కదా ఏసీలకు కూడా, ఎయిర్ కండిషనర్లకి, అలాంటివి పెట్టుకున్నా కూడా మనకి సరైనటువంటి నిద్ర రాదు, సరైనటువంటి నెమ్మది మనకి దొరకట్లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము అంత అందమైనటువంటిది, అంత సురక్షితమైనటువంటి ఆ వనమును, ఆ ఏదేను వనాన్ని దేవుడి నుండి మనము కోల్పోయాం. ఎలాగంటే పాపము ద్వారా. ఆ మొదటి మన ఆది తల్లిదండ్రుల ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప వరమే ఏదైతుందో ఆ సృష్టి, దాన్ని ఏం చేశామంటే అండి, పాపము ద్వారా దాన్ని మనము కోల్పోయాం. ఎలా కోల్పోయాము? పాపము చేయటం ద్వారా అక్కడికి కలిగినటువంటి ఇదేంటో తెలుసా? పాపం చేయటం వలన తర్వాత తరం వచ్చినటువంటి వారికి
పాపం ఎప్పుడైతే ఆదాము అవ్వ చేసి వారు దేవుని యొక్క ఆజ్ఞకు అతిక్రమించి వచ్చారో తర్వాత తరం వారు వచ్చినటువంటి వారి బిడలకే, ఎవరిదాకో కాదు, వారి బిడలకే ఏ విధమైనటువంటి తలంపులు వచ్చాయో తెలుసా? అసూయ, ద్వేషం. చూడండి, అసూయ, ద్వేషం, బలాత్కారం అంతకు ముందు ఉన్నాయంటారు అక్కడ. ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో వారిలో, పాపము ఆ యొక్క ఏదైనా వనములోనికి ప్రవేశించిందో వారిలో కలిగినటువంటి మార్పులు మనం ఇక్కడ చూస్తున్నాం. పాపము ద్వారా అసూయ వచ్చింది, ద్వేషం వచ్చింది, బలాత్కారం వచ్చింది. ఇది నాది, ఇది నాది అని బలవంతంగా బలహీనుణ్ణి దండుకొని దాన్ని లాక్కునేటువంటి స్థితి వచ్చేస్తుంది. ప్రియా సహోదరి సహోదరు, వీటన్నిటి ఫలితం ఏమైందో తెలుసు కదా? వీటన్నిటి ఫలితం ఏమైంది? మొట్టమొదటి ప్రళయం ఏంటది? జల ప్రళయం కదా. దేవుడు సృష్టించినటువంటి సృష్టి ఆ పాపం వలన నశించిపోయి, ఆ పాపం వలన ఆ అందమైనటువంటి, ఆ క్షేమకరమైనటువంటి ఆ వాతావరణం అంతా ఏమైపోయిందండి? జల ప్రళయమైనటువంటి ప్రళయం ద్వారా మొత్తం స్మాష్ అనమాట. ఇంకా ఏమీ కూడా అక్కడ అప్పటి వరకు ఏ విధమైన అంటే మరణం వచ్చింది కదండి అక్కడికి. ఆ జల ప్రళయం ద్వారానే మరణం వచ్చింది. ఇంకా మరణించడం మొదలుపెట్టారు. ఎప్పుడు? ఏదైనా వనం నుంచి బయటకు రాగానే. అంతకుముందు మరణం అంటే తెలియదు కదా వారికి. బాధ, మరణం, ఎన్నో శ్రమలు కదా. ప్రియ సహోదరి సహోదరులరా, ఇది మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి, ఎందుకంటే ఈ సృష్టి మానసికంగా, శారీరకంగా కూడా మనకి ఆరోగ్యాన్ని ఇవ్వగలదు అనేటువంటిది మనకు తెలుసా? ఎందుకంటే తర్వాత కొన్ని మనం నేర్చుకుందాం. అనేక మంది వైద్యులను మనం దర్శించినప్పుడు, విజిట్ చేసినప్పుడు మనకు కలిగి ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం బట్టి శారీరకమైనటువంటి ఈ యొక్క బలహీనతల కోసం వారిని వైద్యుల్ని సంప్రదించినప్పుడు ఏం కలుగుతుందో తెలుసండి? వారు చెప్పే సలహా ఒకటే, మొదట మీరు ప్రశాంతంగా ఉండండి, ఒత్తిడికి గురి అవ్వకండి. మీరు ఎక్కడైనా కొంచెం మీరున్న పట్టణానికి కానీ, ఆ యొక్క పల్లెటూరు గ్రామానికి కానీ కొంచెం దూరంగా వెళ్ళండి. కొంచెం ఎక్కువ విశాలమైన లేక ఆ యొక్క చెట్ల మధ్యన ప్రశాంతంగా ఉండే వాతావరణానికి వెళ్ళండి. వెళితే మీ ఆరోగ్యము కుదిటి పడుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. వైద్యులు ఇచ్చే సలహా అది. మనం డబ్బులు పెట్టి కొనుక్కునే ఆ యొక్క సలహా అది. వెళ్ళి డబ్బులు పెట్టి వారికి చెల్లించాలి కదండి. డాక్టర్ ఫీజు ఇవ్వకుండా ఆయన మాటలు చెప్తాడా మనకి? చెప్పడు కదా. అక్కడికి వెళ్ళి ఆ యొక్క డబ్బులు వారికి చెల్లించి వారి దగ్గర నుంచి మనం ఈ సలహా తీసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప మర్మం ఏంటంటే, దేవుని యొద్ద ఉండటం వలన, దేవుని అనుసరించటం వలన, దయచేసి యాకోబు, జేమ్స్ చాప్టర్ 1:17, యాకోబు 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ప్రియ సహోదరి సహోదరుడా, ఏమంటున్నాడండి? శ్రేష్టమైన ప్రతి ఈవి అంటే సంపూర్ణమైనటువంటిది. ఇందాక చెప్పినట్టుగా ప్రతి వరము కూడా దేవుని నుండే వస్తుంది. మనకి దేవుడే ఇచ్చాడు ఆదిలో మనకి. ఆ సంపూర్ణమైనటువంటి సంపూర్ణత అనేటువంటి స్థితి దేవుడు కలిగిస్తే నీవు నేను ఈరోజు ఎలా ఉన్నామో తెలుసా? ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నామో తెలుసా? మన యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసా? దానిని పాడు చేసి, దానిని మనము దేవుని నుండి, దేవుడు నిర్మించినటువంటి ఆ యొక్క స్వచ్ఛమైన శ్రేష్టమైనటువంటి ఆ స్థితిని మనం ఏం చేస్తున్నామంటే పాడు చేసుకొని పాపముతో నిండిపోయినటువంటి స్థితిలో మనమున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు మనము నిర్మిస్తున్నటువంటి స్థితి, ఇప్పుడు మనము నివసిస్తున్నటువంటి స్థితి మనం చూసినప్పుడు ఎంత హేయమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి ఈరోజు మనము పాపము చేత మరకలతో నిండిపోయినటువంటిది, అంతే కదండి. దేవుడు నిర్మించినప్పుడు ఎంత యథార్థత, ఎంత సంపూర్ణత, ఎంత ఆనందముతో
ఎంత క్షేమకరమైనటువంటి సృష్టి ఉందో, ఈరోజు ఆ పాపపు మరకలతో నిండిపోయినటువంటి సృష్టిలో మనం ఉన్నాం. ఆ పాపపు మురికిలో చేయబడినటువంటి మరి పాడు చేయబడినటువంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. అది మనకందరికీ తెలుసా కాదంటారా? నేను 2016 సంవత్సరంలో దేవుడు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మన పరిశుద్ధ లేఖనాల్లో చదివినట్టుగా కనాను దేశానికి వెళ్ళి ఒక ఏమంటారండి గ్రేప్స్ బంచ్ని, అంటే ఆ యొక్క గెల గుత్తులు అంటాం కదా మనమైతే తెలుగులో, ద్రాక్ష గుత్తులను ఇద్దరిద్దరు వ్యక్తులు మోసుకొని వచ్చేవారు అని వింటున్నప్పుడు అనుకునేవాడిని నేను, అంటే అక్కడ అంత శ్రేష్టమైనటువంటి అంత ఫలవంతమైనటువంటి ఫలాలు, చాలా ఆశీర్వదించబడినటువంటి ఫలాలు ఉన్నాయని చెప్పినప్పుడు నిజమేనా? ఎంత పరిశుద్ధంగా గ్రంథం చదువుతున్నప్పుడు కూడా మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతాల్లో, మనం నివసిస్తున్న ప్రాంతాల్లో చూస్తున్న వాటితో పోల్చుకుంటే ఒక ఆశ్చర్యం అనేటువంటిది కలిగేది. 2016లో దేవుడు ఆ ప్రాంతాన్ని దర్శించడానికి అవకాశం ఇచ్చినప్పుడు వెళ్ళినప్పుడు చూస్తే ఇప్పటి రోజుల్లోనే మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్రాంతాల్లో చూస్తున్నటువంటి ఈ యొక్క ఫ్రూట్స్ కానీ, ఈ ప్రాంతంలో చూస్తున్నటువంటి ఆ యొక్క పండ్లు ఏదైనా సరే వాటిని అక్కడ చూస్తున్నప్పుడు అనిపించింది అనమాట, ఇంత అంటే చాలా హ్యూజ్, అంటే పెద్దవిగా కనపడుతున్నాయి. ఈ రోజుల్లోనే ఎలాగుంటే మరి నిజంగా దేవుడు అప్పుడు ఈ పాపపుతో నిండిపోయినటువంటి రోజుల్లోనే, ఈ యొక్క కల్తీ క్రిమికీటకాలు మందులు వేస్తున్నటువంటి రోజుల్లో, ఎరువులతో పండిస్తున్నటువంటి రోజుల్లో, ఈ రోజుల్లో ఇప్పుడే అలా ఉంటే దేవుడు శ్రేష్టమైనటువంటిది యథార్థమైనటువంటిది ఇచ్చిన రోజుల్లో ఎలా ఉన్నది అని ఒకంత ఆలోచించేటువంటి పరిస్థితి అక్కడ కలిగింది ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ప్రపంచమంతా కూడా మురికితోనూ పాపముతో నిండిపోయినటువంటి ఈ ప్రపంచంలో జీవిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా. మనము అదే తల్లిదండ్రులైనటువంటి ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వ ఉండినటువంటి స్థలాన్ని ఒకసారి మనం ఆలోచించండి. మరొకసారి మొదట్లో ఉన్నది, ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఉన్న ఈ స్థలాన్ని ఊహించుకొని అప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఏదేను వనాన్ని ఒకసారి ఆలోచించినట్లయితే ఆ సృష్టిలో ఉన్న గొప్ప మాధుర్యం మనకి అర్థమవుతుందండి. గొప్ప మాధుర్యం మనకు అర్థమవుతుంది. నేను అనుకుంటాను చాలాసార్లు, అంటే నేను నా ఎక్స్పీరియన్స్, మేము చిన్నప్పుడు ఊర్లో, మాది విలేజే, మేము ఇంట్లోంచి బయటకు వచ్చేసరికి తాటాకి ఇళ్ళే, మా చుట్టుపక్కల దొడ్లా కట్టేసి దాని నిండా మేకలు గొర్రెలు కొన్ని పెంచుతూ ఉండేవారు. అంటే పెద్ద అంటే 100లో కాకపోయినా ఒక్కొక్కరింటి దగ్గర ఒక 10-20 అట్లా పెంచుకునేవారు. ఉదయం మేము లేచి వచ్చి చిన్నపిల్లలు కదా, లేచి ఏదైనా సెలవు రోజు ఎప్పుడు అయితే కొంచెం మరీ లేట్గా మేము లేచేసరికి అవి ఖాళీ అయిపోయి ఉండే అక్కడ దొడ్డంతా కూడా. ఇది ఇంత పొద్దున్నే కూడా అంటే అది పొద్దున్నే ఉంది, 8 గంటలకు లేవటం మనకాలంటే చిన్నపిల్లలు కాబట్టి ఆ సమయకే వారు వాటిని తోలుకొని పొలాలకి ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలకి వెళ్ళిపోతుండేవారు. అయితే నేను కొన్ని సందర్భాల్లో మేము కూడా సెలవు సమయాల్లో, అంటే వాటితో కాదు కానీ ఆ చుట్టుపక్కల పొలాలకి ఆ పనికో లేక మామూలుగా నడిచి వెళ్తున్నప్పుడు వెళ్తే కొన్ని సందర్భాలు, అంటే ఆ మేకలు వస్తున్నప్పుడు ఏదో స్మెల్ అండి, ఆకులు తగిలి ఒక్కొక్కసారి ఇప్పుడు మనం తీసుకునే అమృతాన్యం ఉంటుంది కదా, జండు బాం అమృతాన్యం, అలాంటి స్మెల్ వస్తుండేది. ఇంకొకరికి మీకు ఎంతమందికి తెలుసో కానీ ఒక ఆకుకూర గులుగ్గూర అని ఒక పేరు విన్నారో లేదో, జీవన మీకు తెలిసి ఉండొచ్చు, పోలవరం గులుగ్గూర అని ఒక మంచి ఆ యొక్క ఆకుకూర ఒకటి ఉండేదండి. అదైతే ఆ కొమ్మ కానీ ఆ ఆకు కానీ ఎవరు పట్టుకుని వచ్చినా లేకపోతే అది తగిలినా కానీ ఆ ఏరియా అంతా కూడా అదొక మంచి సువాసన అనమాట. నేను ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే అండి, వీళ్ళు ఇవి వెళుతున్నా లేక మనము ఆ చెట్ల మధ్యలోంచి వెళుతున్నా, నీకు ఒకవేళ నిజంగా జలుబు చేస్తే ఇప్పుడు మనము ఎక్కడ అమృతాంజన్ బాటిల్ ఎత్తుక్కుంటున్నాం, కానీ ఆ రోజుల్లో అది అవసరం లేదు అక్కడ ఆ లెక్కని. ఎందుకంటే మనం నివసిస్తున్న ప్రాంతం, మనం వెళుతున్న ప్రాంతంలోనే ఆ చెట్ల ఆ యొక్క వాసన, ఇప్పుడు అదే యూకలిప్టస్ అంటాం కదా, ఆ చెట్లు మధ్యలో మనం పనిచేస్తున్నా లేక ఆకులు తగులుతున్నా మన యొక్క నైజల్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోయి ఉండేటువంటి, ఎంత గొప్ప అంటే మనం ఎక్స్పీరియన్స్లోనే ఎదురవుతున్నటువంటి ఈ చక్కటి వాతావరణం, మరి దేవుడు సంపూర్ణంగా పాపము ప్రవేశించక ముందు ఉన్న
ఆ యొక్క సృష్టి, ఆ వాతావరణ పరిస్థితులను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోండి ప్రియ సహోదరి సహోదరుడా. ఈ యొక్క సృష్టి అంతా కూడా మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిదిగా ఉంది. దేవుడు మనకి అవసరమైనది మాత్రమే దేవుడిచ్చాడు. కానీ మనుషులు ఏం చేశామంటే పాపముతో దాన్ని పాడు చేశామండి. ఇందాక చెప్పానుగా, అసూయ, బాధ్యత లేని, అంటే మనకి బాధ్యతారహితంగా మనం జీవించడం, ఏది పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ పాడేయటం, బలాత్కారంగా మనం ఇది నాది, ఏం చేస్తావు, నేను ఎక్కడ పడేస్తే ఏం చేస్తావు, ఏం చేయం, కొన్నాళ్ళకి కుళ్ళిపోయి పాడైపోయి నీ ఉన్న స్థలంలోనే నీకే అది హానికరంగా తయారవుతుంది తప్ప నిన్నెవరు ఏమీ చేయలేకపోవచ్చు. ఎందుకంటే నువ్వు బలవంతుడు అయి ఉండవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రీతిగా పాపము లేదు ఆ రోజుల్లో, అలాగే కష్టం లేదు. ఆదాము అవ్వకి దేవుడిచ్చినటువంటి సృష్టిలో పాపం లేదు, కష్టం లేదు, మరణం లేదు, ఓకే, దుఃఖం అనేటువంటిది లేదు. అలాగనే మనకు బాగా తెలిసిన ఇప్పుడు అనేకమైన బాధలు ఉన్నాయి చూసారా. ఏం బాధలు అవి? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను కానీ సాయంత్రం ఇంటికి వెళ్ళి ఏం కూర వండాలి, ఆ బాధ లేదు అక్కడ వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను కానీ రేపటికి ఈరోజు డ్యూటీ మానేశాను, వ్యాపారం మానేశాను, రేపొద్దుటికి డబ్బులు ఎలాగా, ఇంకేయో ఉండుంటాయిలేండి. అంటే నా దృష్టికి వచ్చిన ఈ 2 మాటలు చెప్పాను. కానీ నిజంగా చెప్పాలంటే ఓపెన్ అయితే అందరూ దానికి ఫుల్ స్టాప్లు ఉండవు, కామాలు ఉండవు, వరుసగా. అందుకే అంటున్నాను, మనకి బాగా తెలిసిన అనేకమైన బాధలు అవేవి కూడా అప్పుడు లేవండి. దేవుడిచ్చిన సంపూర్ణమైనటువంటి సృష్టి, చాలా ఆశీర్వాదకరమైనటువంటి సృష్టి దేవుడు మనకు అనుగ్రహిస్తే దానిని మనము కోల్పోయినటువంటి స్థితి. దయచేసి ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 2 వర్సెస్ 8, 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చూద్దామండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెను వనములో ఒక తోట వేసి తాను నిర్మించిన నారుని దానిలో ఉంచెను. చూడండి, ఇందాక మొట్టమొదట చెప్పిన మాట ఇది. అందుకే ఆయన దేవుడు ఒక నిర్మాణం చేశాడు. ఆయన నిర్మించినటువంటి ఆ తోటలో ఆ యొక్క భద్రత, సేఫెస్ట్ ప్లేస్ అది మనకి. అది నాకు వద్దు. ఈ రోజుల్లో ఎలా ఉన్నాం, అది నాకు అది వద్దు. నాకు కావాల్సింది ఏ టైపు గాఢాంధకారంగా కూడా చీకటి ఉండాలి. ఎందుకంటే మన క్రియలన్నీ చీకటి క్రియలే కదా. మోసపుకరమైనటువంటి మాటలు మాట్లాడుకోవాలి, చెడ్డ క్రియలు చేయాలి అక్కడ మనం. వీటి కోసం నాకు అలాంటి ప్లేస్ వద్దు. మరి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే ఒక నిర్మానుష్యమైనటువంటిది, ఎలా అంటే సెక్యూరిటీ లేనటువంటి స్థలంలోనే ఇవన్నీ జరుగుతాయి, చీకటి క్రియలు ఎప్పుడు కూడా. కాబట్టి అవి కోరుకుంటున్నా. ఆ రీతిగా అది మనకి ఎంతో సంతోషం. ఎస్కేప్ అయ్యానులే, తప్పించుకున్నానులే, దీని గురించి అనుకుంటాం. ఆ క్షణం నువ్వు తప్పించుకోవచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నీవు చేస్తున్న క్రియలు సమస్తము కూడా చూస్తున్న దేవుడు ఉన్నాడు కదా, అది నీవు జ్ఞాపకం చేసుకో. కాబట్టి సృష్టికర్త మన ఆది తల్లిదండ్రులకు సంతోషము మరియు ఆరోగ్యమును కలిగి ఉండేటువంటి పరిసరాలను దేవుడు ఏర్పాటు చేస్తే మనం మాత్రం ఇప్పుడు అవి మనకేం అవసరం లేదు. మనం వాటి నుండి తప్పిపోయి మన ఇళ్ళ దగ్గర నిజంగా ఇప్పుడు చాలా మెచ్చుకోవచ్చండి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలని కానీ, ఆ యొక్క దేశ ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ, ప్రతి చోట ఇలాగా వర్షాకాలం వచ్చేసరికి మాత్రం చెట్లను నాటండి అని. ఎందుకంటే గత సంవత్సరం మనకి అనుభవాలు చాలా ఎదురయ్యాయి. అసలు ప్రతి మనిషికి కూడా జీవించడానికి అవసరమైనటువంటి చక్కటి ఆరోగ్యకరమైన ఆక్సిజన్ తీసుకోవటానికి దేవుడు అది ఉచితంగా మనకు అనుగ్రహిస్తే, గత సంవత్సరం అంతా అది దొరకలేదని, దాన్ని ఎంత ఖరీదైనా పెట్టి కొనుక్కోవాలని ఎదురు చూసినటువంటి వారికి కూడా, ఎంత ధనవంతులకైనా సరే అది దొరక్క అనేక మంది ఈ లోకంలో మరణించిన వారిని మనం చూస్తున్నాం. దేవుడు అది ఉచితంగా ఇచ్చాడు మనకి. నీవు అది దాన్ని సమృద్ధిగా నువ్వు తీసుకో. కానీ మరి అవి దొరకదు. ఎలా దొరుకుతుంది? వాటిలన్నిటిని నరికేసి చెట్లన్నిటి కూడా, ఎందుకంటే చెట్లు మనకి ఆక్సిజన్ ఇస్తున్నప్పుడు, మనము విడిచిపెడుతున్నటువంటి ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఆ యొక్క వృక్షాలు తీసుకుంటున్నప్పుడు, మరి వాటిని లేకుండా చేస్తే నువ్వు విడిచిపెట్టిన కార్బన్ డైఆక్సైడే మళ్ళీ నువ్వు తీసుకోవాలి, తప్పదు మరి. ఎందుకంటే అవి తీసుకునే ఏమీ లేదు అక్కడ ఇంకా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, ఒకసారి మనం ఆలోచించాలండి. దేవుడు ఉచితంగా ఇస్తుంటే మనం ఖరీదు పెట్టి కొనుక్కుంటున్నాం. ఇప్పుడు అది కూడా దొరకలేదు పోయిన సంవత్సరం అందరికీ.
అది కూడా దొరకలేదు. దొరకక ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిన వారిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజుల్లో కూడా మనం అనేక మంది ఈ విధమైనటువంటి తప్పిదాలను జీవిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి మనము ఇంత అందమైనటువంటి ఈ యొక్క సృష్టిలో, ఇంత అందమైనటువంటి ఈ సృష్టిలో జరిగినటువంటి మార్పులను బట్టి మానవులుగా మనందరము కూడా ఆ పాపము ద్వారా పొందుకున్నటువంటి శిక్షే ఇది. ఆ పాపము ద్వారా పొందుకున్నటువంటి శిక్షే. సరే, దాన్ని అయినా దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టట్లేదే. గత 2 వారాల క్రితం మనం నేర్చుకున్నాం. ఆయన మనం ఎంత తప్పిదాలు చేసి దూరం అవుతున్నా కూడా ప్రేమామయుడు కనుక, కరుణామయుడు కనుక మనల్ని ఎన్నడూ కూడా చేయి విడవక ఆయన మనలను ఎప్పుడు కూడా మన అవసరతలో తోడుగా ఉండి నడిపిస్తూనే ఉన్నాడు. నా కుమారుడు, నా కుమార్తె ఎప్పుడు తిరిగి మళ్ళీ నా యొద్దకు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నేను జీవిస్తున్న విధానం ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉందో ఒకసారి ఆలోచించుకుందాం. 3వ అధ్యాయం 17వ వచనం అండి. ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఏమైపోయిందంటండి, ఇప్పుడు దేవుడు సంపూర్ణంగా సృష్టించినటువంటి యొక్క సృష్టిలో ఇప్పుడు మనుషులే కాదు, మనుషులొక్కలే, ఆ తప్పు చేసిన ఆదాము అవ్వే కాదండి, తర్వాత వచ్చిన వారి యొక్క సంతతే కాదు, ఇంకా నష్టపోయింది ఎవరు? సృష్టి కూడా, భూమి అంతా కూడా. అప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి యొక్క చెడు ప్రభావం కలిగేటువంటివి లేవు అక్కడ. కానీ అక్కడ నుంచి ఇప్పుడు వాళ్ళకి ఎలా శపించబడింది అంటున్నాడు. తర్వాత 18వ వచనం చదవండి. 18, దానికి ముందు వచ్చి, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. చూడండి, నువ్వు ఎంత ప్రయాసపడతావో, దాన్ని ఎంతగా నీవు పండించడానికి నువ్వు ప్రయాసపడతావో అంతగా నీకు ఏం కలుగుతుంది? అక్కడ వ్యతిరేకత వస్తుంది, సరైన పంట రాదు. చూడండి ఎన్ని కష్టాలు వచ్చాయో. అప్పటి వరకు కూడా ఆ ప్రాంతంలో ఎక్కడ తిరిగినా కూడా ఏ చెట్టు ఫలాలు తీసుకున్నా ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం అలాగా ఇందాక చెప్పినట్టుగా ఆ మేకల వెనక వెళ్ళినా, లేక చక్కగా ఆ సాయంత్రం లేకపోతే మధ్యాహ్నం మాటలు ఆ పొలాలంట వెళ్ళినా, ఏ చెట్టు ఫలం కోసుకు తిన్నా పర్వాలేదు. ఇప్పుడు చెట్టు ఫలం కాదు, కోయటానికి కాదు, దాని వెంక చూస్తే చాలు కొట్టి, లేకపోతే దాని వెంక కూడా చూడకోకుండా ఉండటానికి రేకులో లేకపోతే నెట్టలో ఏమిటి అడ్డుకట్టేసి చుట్టూ చెట్లకు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతమంది అండి, మీరు నమ్ముతారా? జాక్ ఫ్రూట్స్ ఎంత ఉంటాయండి? ఎంత తక్కువగా చూసుకుని ఈ మాత్రం సైజు ఉంటుంది. చిన్నవి అంటే ఇంకా చాలా పెద్దవి వస్తాయి, చిన్న సైజు చూసుకుందాం. జాక్ ఫ్రూట్, అది పనసపండు. మీరు ఎన్ని కాయలు తింటారు? ఎన్ని కాయలు తింటారని అడగండి, ఎన్ని అందులో ఉన్న తొనలు తింటారని అడగండి అంటారా? ఇప్పుడున్న మనుషులు ప్రతి ఒక్కరిలో కూడా అదే. కానీ అప్పట్లో ఒక్కొక్క ఆ పనస పండు తినేసి చక్కగా మళ్ళీ వాళ్ళ పనులు చూసుకుంటూ వెళ్ళిపోయేవారట. ఇంతకీ అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ పొలాల్లో ఏదో చెట్టుది కోసుకు తినేయటమే. మాకు నీ ఇంటి దగ్గర నుంచి భోజనం పట్టుకెళ్ళలేదండి అనే బాధ ఎవరికి ఉండేది కాదటండి. వారు చెప్తున్న మాటలు వింటుంటే వారు చక్కగా అలా పొలం అంట లేక యొక్క చెట్ల మధ్యకు వెళ్ళిపోయి కావలసిన ఆహారం ఏదో ఒక పళ్ళు అక్కడ ఉండేటువంటి పండ్లు తీసుకొని తినేటువంటి వారు. ఆ వ్యవసాయదారుడు ఒకవేళ పంట వేసుకుంటే ఆ పంట ఆయన దాన్ని కోతకొచ్చిన సమయంలో దాన్ని తీసేసుకున్న తర్వాత కూడా అనేక మందికి ఇంకా సమృద్ధిని ఆ తర్వాత పరిగె అంటారు. అది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ పరిగె వేరుకునేవారని మనకి బైబిల్లో కూడా ఉందావచ్చు ఆ మాటలు. పరిగె వేరుకునేటువంటి వారని వెనక ఆ పేదవాళ్ళు వెళ్ళి ఆ యొక్క మిగిలినటువంటి పళ్ళు మిగిలినటువంటి కాయలు వారు తీసుకుంటే వారు జీవనోపాధి గడిచిపోయేదటండి. ఎంత గొప్ప ఆశలు! ఇక్కడ ఈ యొక్క మనుషుడు ఈ భూమిని దున్నుతూ కావలసిన పంట వేస్తుంటే కూడా ఏం చేస్తుందటండి? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఇవన్నీ మొలుస్తాయి. దానివల్ల వచ్చి పళ్ళు తింటాడు ఈయన. కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాడు? మళ్ళీ దాన్ని శుభ్రం చేయాలి, మళ్ళీ వేస్తాడు, మళ్ళీ అయ్యే ముళ్ళ పొదలు వస్తాయి. ఎంత ప్రయాస, ఎంత శపించబడింది ప్రియ సహోదరి సహోదరుడా.
పాపము ద్వారా కలిగినటువంటి గొప్ప ప్రమాదకరమైనటువంటి స్థితి మనం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ మనుషులు మాత్రమే కాదు, ఈ సృష్టిలు కూడా శపించబడింది. సృష్టి కూడా శపించబడింది. అవి ఇదిగో చూడండి, మళ్ళీ 19వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీవు నేలకు తిరిగి చేరు వరకు కూడా నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి కనుక నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోవుదు అని చెప్పాను. ప్రియ సహోదరి సహోదరుడు, చూసారా? ఎందుకంటే నువ్వు తిరిగి మళ్ళీ నేలకెళ్ళే వరకు కూడా, ఎందుకంటే నీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను, చాయిస్ ఆఫ్ యువర్ పవర్ అనుకుంటండి, మీరు ఎన్నుకునేటువంటి శక్తి దేవుడు నీకు ఇచ్చాడని ఓ టాపిక్ నేను తీసుకున్నాను గత 3-4 వారాల క్రితం ఎప్పుడో. పవర్ ఆఫ్ చాయిస్. మీరే నిర్ణయించుకోవచ్చు, ఎన్నుకోవచ్చు నీకు ఏది కావాలంటే అది. దాని ఫలితాలు మాత్రం తప్పక అది కూడా మనము పొందుకోవాలి రేపు. కాబట్టి ఇక్కడ అంత అందమైనటువంటిది, అంత క్షేమకరమైనటువంటి ఆ యొక్క సృష్టిని మీరు దాన్ని కాపాడుకుంటారా, పాడు చేసుకుంటారా? ఆ చాయిస్ కూడా నీదే. ఎందుకంటే కాపాడుకోవటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఎలా ఉన్నాయో, దాన్ని పాడు చేసుకోవటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. గ్లోబల్ వార్మింగ్ అని ఒక అంటే అవేర్నెస్ తీసుకుని వస్తూనే ఉన్నారు. ఎందుకని? రాబోయే దినాల్లో ఇందాక చెప్పినట్టుగా ఈ సంవత్సరమే మనం చూసాం ఆక్సిజన్ కొనుక్కోవటానికి అది దొరక్క ఇబ్బందులు పడ్డారని. రాబో దినాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి గృహంలోనూ, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ ఆక్సిజన్ సిలిండర్ అనేటువంటిది ఒకటే ఉండాల్సి వస్తుందేమో, కొనుక్కోవాల్సిందే. ఉచితంగా వచ్చేదాన్ని పాడు చేసేస్తున్నాం. ఈ యొక్క సృష్టి అంతటినీ కూడా పరిసరాల ద్వారానో లేక మన అవసరాల కొరకు ఇందాక చెప్పినట్టుగా పాడు చేసేస్తున్నాం. ఈ ప్లాస్టిక్ ద్వారా అనేక మార్లు చాలామంది దాని అవేర్నెస్ తీసుకొచ్చారు. ప్రతిదీ కూడా ఎంతో స్వచ్ఛమైన శ్రేష్టమైనటువంటి ఈ యొక్క సృష్టిని మనము పాడు చేసుకొని మనమే ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నామండి, కొని తెచ్చుకుంటున్నాం. ఎంతో క్షేమకరమైనటువంటిది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఏ రీతిగా మనము జీవిస్తున్నాం ఒకసారి. అలాగే 16వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూసినట్లయితే అండి, 17 చదివాము, అక్కడే 16వ వచనం, గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పాను. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం మనం ఎలా అండి, ఈ సృష్టిలో ఈ నేల, ఈ ఆకాశము, ఈ చుట్టూ మొత్తం సృష్టిలో ఉన్న అంతటే కాకుండా ఇప్పుడు ఇక్కడ ఈ మనుషులకు కూడా ఎంత ఘోరం ఒకసారి చూడండి. మొదటిగా ఎవరికి కలిగిందండి? భూమి శపించబడ్డది ఒకటి. అందుకే ఈ భూమిలో ముళ్ళ పొదలు మొలవటం కానీ, ఆరోగ్యకరంగా పెరిగేటువంటి వాటన్నిటినీ అడ్డుకునేటువంటి ఇది మనం చూసాం అక్కడ ఇందాక. రెండవది మనం ఇక్కడ చూసినట్లయితే మనుషుల్లో గొప్ప మార్పులు వచ్చాయి. అప్పటిదాకా వీళ్ళకి ప్రెగ్నెంట్ అంటే ఏమన్నా తెలుసా? గర్భం ధరించడం అంటే తెలుసా? అసలు అవేమన్నా తెలుసా? లేక మనుషుల్లో ఏమన్నా ఇప్పుడు చూసారా, సగం ఒకళ్ళేమో ఒకళ్ళు ఇలాగా పెరిగిపోతున్నారు చూసారా? ఒకళ్ళు మరీ బక్కగా ఉంటారు, ఒకళ్ళేమో మరీ లావు అవుతున్నారు, ఒకరు మరీ అంటే పొట్టిగా, ఒకరు మరీ పొడవుగా. ఎన్ని మార్పులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. అప్పుడు మార్పులు ఏమీ లేవండి మనుషుల్లో, దేవుని రూపం మాత్రమే, దేవుడు సృష్టించినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి రూపం మాత్రమే వారిలో ఉంది తప్ప వారిలో మార్పు కలగలేదు. మరి ముఖ్యంగా ఇక్కడ స్త్రీని గురించి చెప్తున్నటువంటి మాట మనం చూస్తే, నీ ప్రయాసను, నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించదను. ఎలా చూడండి, ఎంత ఘోరమైన పరిస్థితి అంటే. అందుకే స్త్రీలకు అందరికీ తెలుసు, స్త్రీ ఒక శిశువుకి జన్మనివ్వటం అంటే మరొక జన్మ ఎత్తినట్టేనంట. ఆ స్త్రీ మరొక జన్మ ఎత్తినట్టే. అంటే ఇంకొక శిశువుని ఈ లోకానికి జన్మించి తీసుకురావటం అంటే ఆ స్త్రీ, ఈమె కూడా ఒక బ్రతుకుని మళ్ళీ బ్రతికినట్టే. నెక్స్ట్ ఇంకొక జన్మ ఆమెకు దేవుడు అనుగ్రహించినట్టే అని మనం ఎన్నోసార్లు చెప్తాం. అంత వేదన, ప్రమాదపు అంచులకు వెళ్ళి మళ్ళీ తిరిగి తెప్పరిల్లినట్లే. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఎంత గొప్ప క్షేమకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి నుంచి ఎంత భయంకరమైనటువంటి శ్రమలోనికి వారు వెళ్ళిపోయారో ఒకసారి ఆలోచించండి. ఆ మార్పులు వచ్చాయో.
కదండి మరి. ఎందుకంటే ఆ తలంపు రావటం వలన, ఎప్పుడైతే దేవుని యొక్క మాటను ధిక్కరించి వెళ్ళటం వలన, కానీ భార్య మాట విన్నందుకు అక్కడ ఆదాముకు కూడా ఆ విధమైనటువంటి శాపం అనేటువంటిది కలిగింది. ఎందుకంటే వారు ఇద్దరు కాదు ఒకరే అనేటువంటిది దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం మనకి తెలియపరచబడుతుంది. కాబట్టి ఆ రీతిగానే వారు మార్పులు అనేటువంటి మనుషుల్లో వారికి కలిగిందనమాట. కాబట్టి మూడవది మనం చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. 6వ అధ్యాయము చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదునని, ఏలైనగా నేను వారిని సృష్టించి నందుకు సంతాపము నొంది ఉన్నాను నేను. చూసారా, ఇక్కడ మూడవది మనం చూసినప్పుడు ఈ పాపము వలన, అంటే మనుషులకే కాకుండా జంతువులకును, ఇవన్నీ ఉన్నాయి కదండి, పక్షాదులు అంటున్నారు కదండి, ఈ యొక్క జలచరాలు కానీ సమస్తము. అందుకే నేను అన్నాను, మొట్టమొదట జరిగినటువంటి ప్రళయం ఏదది, జల ప్రళయం ఏదైతే ఉందో, ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ సృష్టి అంతటిని కూడా నాశనం చేసినటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉందో, అది మనకి చాలా భయంకరమైనటువంటి స్థితి అనమాట అండి. ఇంకా అక్కడ నుండి, అంటే ఆ ఏదైనా వనం నుంచి ఎప్పుడైతే వీరు బయటకు వచ్చేస్తారో అప్పటికే ఈ భూమి అంతా కూడా పాపముతో నిండి ఉంది. సరే, దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు, కానీ నానాటికి పాపము పెరిగిపోయి చివరికి దేవుడు ఏమనుకుంటున్నాడట, నరులను చేసినందుకు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఎందుకంటే ఆయన సరే ఏదో పాపం చేసిందిలే క్షమిద్దాము అని వారికి తోడుగా ఉండి వారిని ఆ ఏదేను వనం నుంచి అయితే వారిని బయటికి నెట్టివేసినా కానీ వారి యొక్క క్రియలు ఎలాగో అయిపోయినాయంటే, ఇందాక మొట్టమొదట చెప్పాం, వారి తర్వాతి తరం వారు అసూయతోనూ, ద్వేషంతోనూ, బలాత్కారంతో చివరికి అన్నదమ్ములుగా కయేను ఏబెలుకే అక్కడ పడలేదు. ఎంత అసూయ! అన్న మీద తమ్ముడికి, తమ్ముడి మీద అన్నకి వచ్చేటువంటి పరిస్థితి. ఒకరినొకరు తల్లిదండ్రులను బిడ్డలు చంపుకోవటం, బిడ్డల్ని తల్లిదండ్రులు చంపుకోవటం, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయామో మనం అక్కడ చూస్తున్నాం. ఆ రీతిగా పాపము ఇంకా పెరిగిపోయి చివరికి దేవుడే ఈ నరులను నిర్మించినందుకు అంటే నొచ్చుకుంటున్నాడంట, తన హృదయంలో ఎంతగానో వేదన చెందుతున్నాడటండి. ఆ సృష్టిలో ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చేసినటువంటి ఈ సృష్టిని, దేవుడు నిర్మించినటువంటి ప్రియ కుమారుడిగా, కుమార్తెగా నిన్ను నన్ను చూసి ఆయన నొచ్చుకునే పరిస్థితి వస్తే, మనలను నిర్మూలన చేసే పరిస్థితి వస్తే ఇంకెందుకండి మన జీవితాలు కదా. తల్లిదండ్రులు ఒకవేళ ఎందుకన్నానా ఈ పిల్లల్ని అనుకునే పరిస్థితి వస్తే ఎందుకు ఇంకా ఆ పరిస్థితి, ఆ స్థితి ఏంటి? బిడ్డలు దేనికి ఉపయోగం? ఇంకా వీళ్ళని నేను ఎందుకు కన్నానా, ఎందుకు నిర్మించానా అని అనుకునే పరిస్థితి వస్తే ఇంకా దానికి అర్థం లేదండి, ఇంకా వేస్ట్ అనమాట. నీవు నేను మన జీవితాలు అలా ఉన్నాయేమో ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుడు చేసినటువంటి యొక్క అందమైనటువంటి సృష్టిలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ సంపూర్ణత, అంటే మంచి ఆరోగ్యమును, మంచి అంటే నీకు ఏ కొదువలేనటువంటి సమృద్ధి దీవెనలు దేవుడు నీకు ఇస్తే వాటన్నిటిని నువ్వేం చేస్తున్నావు? ఈరోజు ఏం చేసుకున్నావు? కావాలని వాంటెడ్లీ మనమే దాన్ని పాడు చేసుకుంటున్నాం. పాడు చేసుకుని తర్వాత మళ్ళీ ప్రయాస దాని కొరకు తర్వాత మళ్ళీ మనము ప్రయాసపడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఆయన ఈ సృష్టి ద్వారా దేవుడు మనకి కొన్ని వరాలు ఇచ్చాడండి. ఎంత గొప్ప వరం అంటే అది. దయచేసి ఒకసారి ఇర్మియా మనం ఒకసారి చూద్దామా. జెర్మియా చాప్టర్ 10 వర్సెస్ 12-13. ఇర్మియా 10వ అధ్యాయము 12-13 వచనాలండి. ఆయన తన బలము చేత భూమిని సృజించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను,
ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. భూమి అంతము భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావిచును. అసలు ఎక్కడి నుంచి వస్తుందండి ఈ గాలి? ఎంతమంది అన్వేషణ, ఎంతమంది అన్వేషణ అండి. ఈ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ప్రియ సహోదరి సహోదరుడా, తన బలము చేత ఈ సృష్టిని, అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, దేవుడు నిర్మించినటువంటి ఆ పరిస్థితి చూస్తే, దేవుడు ఆ నిర్మించినటువంటి పరిస్థితి, నిరాకారంగా ఉన్నటువంటి ఆ స్థితిని అంతటిని కూడా దేవుడు ఒక ఆకారంగా తీసుకుని వచ్చాడు ఆయన బలం చేత. అది నీకు నాకు సాధ్యమా? అనేక మంది ఈరోజు ఉన్నటువంటి గొప్ప మేధావులు, గొప్ప ధనవంతులు, గొప్ప జ్ఞానవంతులు చాలామంది ఉండొచ్చు. వారందరికీ సాధ్యమా? ఆయన బలం చేత భూమిని సృష్టించాడు. తన జ్ఞానం చేత ఈ ప్రపంచాలన్నీ కూడా నిర్మించాడు. మనకే ఉంది జ్ఞానం. మన జలప్రళయం తర్వాత లేదా? ఏ జ్ఞానం అది? గోపురం, బాబేలు గోపురం నిర్మించుకుందాం. ఎందుకు? ఇలాంటి ప్రళయాల నుండి మనము తప్పించుకోవచ్చు. పైకి ఎలగపోతాం ఆ జలంలో, ప్రళయంలో ఉంటాయి కదండి. ఈ పరిస్థితి అండి, మనము తప్పించుకోవచ్చు, ఎస్కేప్ అవ్వచ్చు. ఆయన ఎంతటి ప్రళయమైన రానివ్వండి అనుకున్నారు. ఆ జ్ఞానం ఏమైపోయింది? తారుమారైపోయింది కదండి, తారుమారైపోయింది. ఏది నీ బలం? ఆకాశ మండలానికి ఎక్కిపోదాం అనుకున్నాడు ఎవరైనా? ఎవరండి? అందమైన దేవదూత లూసిఫర్, ప్రధాన దేవదూత. ఆకాశమునకు ఎక్కిపోదును. ఎప్పుడు కూడా హెచ్చించుకోవద్దు ప్రియ సహోదరి సహోదరుడా. ఎప్పుడు కూడా నిన్ను నువ్వు హెచ్చించుకోవద్దు. ఎందుకంటే నీకు ఇచ్చినటువంటి ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరైనా నీకు సహాయం చేసినప్పుడు చూద్దాం. ఎవరైనా ఒకరికి సహాయం చేశారనుకోండి, ఎక్కడోళ్ళు కాదు, ఎవరో కాదు, నీకు తెలియదు, మాకు తెలీదు, నీకు మాత్రం ఎవరో సహాయం చేశారు. ఎక్కడో వేరే దేశమా, వేరే రాష్ట్రమా, ఎక్కడో ఆ సహాయాన్ని పొందుకుని ఇక్కడికి వచ్చి ఇప్పుడు నువ్వు అప్పుడు దాకా ఉన్న పరిస్థితి ఏంటంటే, అనేక మందికి తెలుసు నీవున్న దీనస్థితి, నీవున్న దుర్భరమైన పరిస్థితి. ఈరోజు నువ్వు పొందుకున్నటువంటి మేలుని బట్టి ఆ ఇచ్చిన సహాయం చేసిన వ్యక్తి లేడు కదా మన మధ్యన. మరి ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి ఎలాగా? ఏంటనుకున్నావు? నువ్వెంత? ఎందుకని? నువ్వే ఎవరి దగ్గర అడుక్కున్నావు, లేకపోతే నీకే జాలిపడేవరో నీ మీద సహాయం చేస్తారు. కానీ నీ వచ్చి మాత్రం మాట్లాడుతున్న స్థితి ఏంటో తెలుసా? గర్వపు మాటలు అనమాట. ఎందుకంటే నీకంటే గొప్పవాడు లేడు ఇక్కడ, నీకంటే ధనవంతుడు లేడు, నీకంటే అందగాడు లేడు. కాబట్టి నీకు నచ్చిన రీతిగా నువ్వు మాట్లాడుతున్నావు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఇచ్చినటువంటి వాడు ఉచితంగా నీ మీద జాలి పడిస్తేనే నీకు అది దొరికింది. దర్శలు అదే మనం పొందుకున్నాం మనందరం కాదా? నిన్ను నన్ను ప్రేమించి ఈరోజు నిన్ను నన్ను కూడా ఇంత ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు కాబట్టే మనం ఈ స్థితిలో ఉన్నాం. దాన్ని చూసి నీవు గర్వపడి, దాన్ని చూసి నువ్వు విచ్చలవిడి జీవితాన్ని జీవించడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఒక్కొక్క సమయంలో దాన్ని ఇచ్చినవాడు తీయలేడా? అది నీకు మొలిచిన ఆ కొమ్ములు విరవగలడు కూడా, దేవుడు తెలుసు. కాబట్టి పొగరుతో నీవు విచ్చలవిడి జీవితాన్ని నేను జీవించవద్దు ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు ఇక్కడ అందుకే చెప్తున్నాడు, నీవు ఆయన యొక్క బలము, ఆయన యొక్క జ్ఞానము, వాటి చేత నిర్మించినటువంటి యొక్క సృష్టి అంతట్లో కూడా అది నీకు ఆరోగ్యకరంగా నీవు దాన్ని కాపాడుకుంటూ, దాన్ని నీవు అనుభవిస్తూ సంతోషంతో నువ్వు జీవించడం పోయి నువ్వు ఎలా ఉన్నావంటే, ఇక్కడ నా తర్వాత వాడికి ఉంటే ఏంటి, పోతే ఏంటి, నేను ఎలా బ్రతికానో అంతవరకే నాకు చాలు, ఈ రీతిగా అనుకుంటూ కూడా ఈ యొక్క అందమైనటువంటి సృష్టిని మనం పాడు చేసుకుంటూ, క్షేమకరమైన ఆరోగ్యకరమైనటువంటి సృష్టిని మనం పాడు చేసుకుంటూ మన విచ్చలవిడి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. దేవుడిచ్చిన గొప్ప వరం ఇది మనకి కాదంటారా? ఆయన మహాబలం చేత సృష్టించాడు, ఆయన జ్ఞానం చేత ఈ ప్రపంచాలన్నీ నిర్మించాడు.
ఎవరిదండి జ్ఞానం? ఓ మంచి ఆర్కిటెక్టర్ అండి, ఎవరో ఒక మంచి ఇంజనీర్ కట్టాడండి అని చెప్తారు. ఆ జ్ఞానం ఇచ్చిన వాడు ఎవరు? యాకోబులో మనం చదువుతున్నాం కదండి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడిచ్చిన దాన్ని నీ విచ్చలవిడి జీవితంగా నువ్వు దాన్ని పాడు చేయి. ఇంత గొప్ప మహా బహుమానాన్ని మనం ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం విడిచిపెట్టి చివరికి చాలామంది గొప్ప జ్ఞానులు, ఇందాక చెప్పినట్టుగా బాబేలు గోపురం నిర్మించినటువంటి గొప్ప జ్ఞానులు లాంటి వారు ఇప్పుడు కూడా చాలామంది జ్ఞానులు ఉన్నారు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమన్స్ చాప్టర్ 1 వర్సెస్ 19. రోమన్స్ దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. చూడండి ఇక్కడ ఎంత మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు, కానీ తమ వాదము యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. చూసారా? తర్వాత చదువుదురు కానీ 24-25 ఈ కొద్ది మాటలు చూసినప్పుడు ఎంతో బలవంతుడైనటువంటి సర్వశక్తివంతుడైనటువంటి ఆ దేవుని బలం చేత సృష్టించబడిన ఈ సృష్టిని ఏం చేశారటండి? ఆయన యొక్క బలాన్ని ఎలా తీసుకెళ్ళిపోయారు? అక్షయుడగు దేవుని మహిమను, 23వ వచనం, అక్షయుడగు దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, ఎందుకంటే ఇది నశించిపోయే మనుషుల రూపంలో చేస్తారు. ఓకే, తర్వాత పక్షుల రూపంలో, పక్షులను ఆరాధిస్తారు తెలుసా? పక్షి రూపాన్ని తెలుసా? ఎంతమందికి తెలుసా? అదే పక్షి రూపాన్ని కూడా ఆరాధిస్తారు. ఓకే, చతుష్పాద జంతువుల యొక్క, ఎన్ని జంతువులు, ఇక మనం ఇక్కడ వాటిని నేర్చుకోవచ్చులే, అన్ని ఆరాధనలు జరుగుతూనే ఉన్నాయి. వాటన్నిటి యొక్క పురుగుల యొక్క రూపం, ప్రతిమా రూపాలని, స్వరూపాలను తయారు చేసేసి వాటిని మొక్కటం. ఇక్కడ చేస్తున్న చూడండి, దేవుడిచ్చిన మహా గొప్ప వరము సృష్టి అయితే ఆ సృష్టిని పూజించేటువంటి పూజకు, అందుకే మనం జీవిస్తున్న జీవిత విధానం ఒక ఈయననుకుంటండి, ప్రభుదేవ ఆడియో మినిస్ట్రీస్ వాళ్ళు ఎవరో పాడినట్టున్నారు ఒక పాట. సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నటువంటి వారిగా ఉన్నారు ఇప్పుడు అని ఒక మాట అందులో యాడ్ చేశారు. సృష్టికర్తని మర్చిపోయాం మనం, ఆ సర్వశక్తివంతుని మనం మర్చిపోతున్నాం. ఆ బలమైనటువంటి ఆ యొక్క మనకి ఈ యొక్క భూమిని, ఆకాశమును, సమస్తాన్ని కూడా ఇచ్చినటువంటి దేవుణ్ణి మనము మర్చిపోతున్నాం. అందులో ఉన్న వస్తువుల్ని మాత్రం మనము ఆరాధిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉందో మన యొక్క విశ్వాస జీవితం ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క సృష్టి అనేక మందికి ఎంతగానో ఆరోగ్యంగాను, నిజంగా ఇందాక చెప్పాం, మొట్టమొదటే వైద్యులే సలహా ఇస్తారు, మీరు కొంచెం ప్రశాంతమైన వాతావరణంలో జీవించడానికి ఇష్టపడండి, అక్కడ మీకు మంచి ఆరోగ్యం మీకు దొరుకుతుంది, ఏ విధమైనటువంటి ఒత్తిడి మీకు ఉండదు, ఆరోగ్యకరంగా మీరు కొన్నాళ్ళు జీవిస్తారు అని చెప్తారు అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారిని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సృష్టి అంతా కూడా మనందరికీ కూడా ఎంతో క్షేమకరమైనటువంటి దాన్ని మనం ఎలా మలుచుకొని మనకి నచ్చిన రీతిగా చేస్తున్నాం ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చివరిగా ఇందాక వచనాలు చదవమని నేను 24-25 కూడా చదవమన్నాను కదా, ఒకసారి అది కూడా చదువు. ఈ హేతు చేత తమ హృదయములు దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి.
యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. చూసారా, అదే మాట ఇందాక వారెవరో కాదు కానీ పాడిన వారు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంలో ఉన్న మాటలే వారు పాట రూపంలో రాశారు. సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడిచ్చినటువంటి గొప్ప వరం మనకి ఈ యొక్క సృష్టి, దాన్ని ఏ రీతిగా మనం కాపాడుకుంటాం. కీర్తనలు 104వ అధ్యాయాన్ని ఒకసారి కొన్ని మాటలు చదువుకొని ముగించుకుందాం. అటు తర్వాత దయచేసి కీర్తనలు 104వ అధ్యాయము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు, వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు, జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు, వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు, భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను. చూడండి, ఇలాగ చదువుకుంటూ ఈ అధ్యాయం మనం వెళ్తుంటే అండి, 104 అధ్యాయం చదవండి. దేవుడు చేసినటువంటి గొప్ప ఘనకార్యం, ఎందుకంటే ఎంత గొప్ప అద్భుత కార్యాలని సృష్టి గురించి మనకి అందించాడో మనకు తెలుస్తుంది. అంత సర్వశక్తిమంతుడిని నీవు విడిచిపెట్టేస్తామండి చాలాసార్లు, ఆయన్ని మర్చిపోతాం. దాని చివరికి మళ్ళీ అవును కదండి, మరి దేవుడిచ్చినటువంటి సృష్టి పేర్లు చెప్పి ఎన్ని పేర్లు పెట్టైనా సరే ఆ పేర్లకి ఎర్తకు ఒక పేరు పెట్టుకుని అదో దేవుడు దేవత అంటాం. ఆకాశాన్ని అందుకేనండి, ఆకాశానికి ఒక పేరు పెట్టుకొని దానికి ఒక దేవుడు దేవత అనుకుని మనం పేరు పెట్టుకొని దేవుడు చేసిన ఆయన చెప్తున్నాడు కదా, ఎంత ఆయన యొక్క బలం ఎంత గొప్పదో అక్కడ మనకి అర్థమవుతుంది కదా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఏ రీతిగా నీవు నీ యొక్క విశ్వాస జీవితాన్ని నువ్వు కొనసాగించో ఒకసారి ఆలోచించండి. ఏ రీతిగా కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అనేక సందర్భాలతో మానసికంగా మనము శారీరకంగా మంచి గాలిని, సూర్యరశ్మిని కదా చాలాసార్లు చెప్తుంటారండి, మీరు ఎక్కడ జీవించాలంటే మంచి వాతావరణం, మంచి గాలి, మంచి సూర్యుని యొక్క కాంతి పడేటువంటి స్థలాల్లో. ముఖ్యంగా ఇంకొక మాట చెప్తారు, చిన్న బిడ్డలు పుట్టిన వెంటనే వారికి జాండీస్ రాకోకుండా కదండి, ఈ యొక్క జాండీస్ని తెలుగు కామెర్లు కదండి రాకోకుండా ఆ యొక్క చిన్న బిడ్డల్ని ఉదయ సూర్యరశ్మి ముందు వారిని పెట్టమని చెప్తూనే ఉంటారు. ఎంత ఆరోగ్యకరమైనటువంటిదో తెలుసా, ఏ మందులకి కూడా అది పనిచేయనటువంటి గొప్ప ఆరోగ్యము సృష్టిలో దేవుడు మనకి నిర్మించి ఉన్నాడు. దాన్ని అంతటిని పోగొట్టుకొని మంచి ఆహారం, ఇందాక ముందు చెప్పినట్టుగా ఫలాలండి, చక్కటి ఫలాలు. లిటరల్గా మరి ఎక్కడ దాకా కాదు, మీకు ఎవరో కానీ 2-3 ఫోన్ చేస్తే చెప్పాము మేము ఇక్కడ. మా పాస్టర్ గారు ఒక ఆయన హస్తినాపురం నుంచి కూడా ఒక ఆయన ఫోన్ చేస్తే చెప్పాను, చెట్టుని పండినటువంటి సీతాఫలాలు అలా కోసుకుని తిన్నామంటే నమ్ముతారా? మనం ఎన్నో కాయలు కోసి దాచినా కానీ కొన్నాళ్ళకి అవి కొన్ని పండవవి ఎండిపోతే నల్లగా తయారైపోయేటువంటి కొన్ని ఉంటాయి. కానీ చెట్టునే పండినటువంటి కాయలు, ఇందాక చెప్పినట్టుగా ఆ జాక్ ఫ్రూట్స్ అండి, పొలాల్లో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఆ చెట్టుని కోసుకుని తినటం, ఆ మ్యాంగోస్, ఎన్ని ఫలాలు తీసుకొని చక్కగా తృప్తిగా వారు మంచి ఆరోగ్యంగా తిరిగి వచ్చేటువంటి వారు. ఈ రోజుల్లో ఏది తిందామన్నా ఆ కాయ ఇంకా రాదు, అప్పుడే చెట్టుకి పిండి పువ్వులు కూడా పుయ్యు, మార్కెట్లో కాయలు కనపడుతూనే ఉంటాయి, రంగులు వేసేసి ఎర్రగా, పైన లోపలికి వస్తే అంతా ఎర్రగానే ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఎర్రగా అంటే బాగుంది, తెల్లగా ఉంటాయి, తెల్లగానే ఉన్నాయండి. ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి కలుషితమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం ఈ రోజుల్లో. కాబట్టి ఈ ప్రకృతి దేవుడు మనకిచ్చినటువంటి అనేక వరాలలో ఒకటి గొప్ప వరము ఈ ప్రకృతి అండి. ఈ ప్రకృతి అంతా కూడా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరము, దాన్ని మనం సద్వినియోగపరచుకొని దాని ద్వారా మనం ఆశీర్వదించబడి దాని ద్వారా మనం ఆరోగ్యకరంగా ఉండి దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవ్వాలి. చివరి ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్తారు కదండి, తీయవసరం లేదు కానీ దేవుని రాజ్యంలోనటండి మనం ప్రవేశించినప్పుడు ఆయన యొక్క రాజ్యంలో ఇరుపక్కల కూడా, అంటే అక్కడ ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క జీవజల నది ఇరుపక్కల కూడా, ఎందుకంటే
ఉండేటువంటి ప్రతి చెట్టు యొక్క ఆకులు కానీ, ప్రతి చెట్టు యొక్క ఫలాలు కానీ అవన్నీ కూడా మనకి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఆ స్థితి దేవుడు మనకిస్తున్నాడు అని మనకి ఆ ప్రకటన గ్రంథాల్లో దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మళ్ళీ తిరిగి మనము కోల్పోయినటువంటి మంచి వాతావరణాన్ని, కోల్పోయినటువంటి ఆ యొక్క క్షేమకరమైనటువంటి సృష్టిని దేవుడు మనకి నూతన భూమి నూతన ఆకాశంలో ఇవ్వబోతున్నాడు. దాన్ని పొందుకోవాలంటే అది నీకు ఇష్టమైనట్లయితే, అందులో నీవు ప్రవేశించుటకు నీవు ఇష్టపడుతున్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూల సమయం. అది నీవు పొందుకోవటానికి నీవున్న స్థలంలో లేచి నిలబడినట్లయితే ఈ యొక్క ఆరాధన మనం ముగించుకున్నట్టు కొరకు ముగింపు పాట పాడుకొని ముగింపు ప్రార్థనలో మనం దేవుణ్ణి స్తుతిద్దామండి. ముగింపు ప్రార్థనలో దేవుణ్ణి వేడుకుందాం. ప్రభువా, నేను పాపిని, నన్ను కరుణించు. ప్రభువా, నేను చేసినటువంటి పాపములను బట్టి నాకు ఆ యొక్క భయంకరమైనటువంటి స్థితి నాకు లేకుండా నీవు నన్ను ఆశీర్వదించు అనేది తిరిగి దేవుని వైపుకి తిరిగేటువంటి కుమారుడిగా కుమార్తెగా నేను ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. సాంగ్ నెంబర్ 554 500 నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవితుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవనతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప, వాగ్దాన ఫలము అనుభవింప, నీ కృపతో నన్ను పిలచితివా. నతుడా నీ కృపలో నేను నివసించుట, జీవిత ధన్యతయు. మహోన్నతుడా నీ కృపలో నేను
నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన యొక్క కృపలో ఆయన యొక్క నీడలో జీవించడం అది మనకెంతో క్షేమకరము. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి సృష్టిలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క క్షేమకరమైనటువంటి యొక్క స్థితిలో నీవు నేను జీవించడం అది ఎంతో మనకి ఆరోగ్యకరము. కనుక ఆయన యొక్క నీడలో ఆయన యొక్క చిత్తానుసారము జీవించే కుమారుడిగా కుమార్తెగా నీవు నేను ఉండాలని ఆశపడుతున్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూల సమయము. మనము జీవిస్తున్నటువంటి యొక్క ప్రపంచం ఎంతగా పాపముతో నిండి ఎంతగా పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నామో మనందరము మన యొక్క అనుభవాల్లో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తిరిగి దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి ఆ యొక్క నూతనమైనటువంటి భూమిలో నూతనమైనటువంటి ఆకాశంలో నీవు నేను ప్రవేశించేటువంటి ధన్యత మనం పొందుకుందాం. అది నీకు అంగీకారమైనట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ముగింపు ప్రార్థనలో ఏకీభవించు. తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి అందరూ తలలో ఉంచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమగల దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ చక్కటి విశ్రాంతి దినాన్ని తండ్రి నాయన మీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి యొక్క స్థితిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అవును ప్రభువా, నాయన ఏ యోగ్యత లేని నాకును మాకును మా ప్రభువా మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత తండ్రి, మీ యొక్క స్వరూపంలో మమ్మలను నిర్మించుకున్నట్ట దేవా తండ్రి, మీరు మా ప్రభువా మీ యొక్క జీవవాయువును మాకు అనుగ్రహించి తండ్రి నాయన మట్టి ముద్దగా ఉన్నటువంటి నన్ను మమ్మలను చలించేటువంటి నాయన జీవిగా మీరు తయారు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన మీరు మాకు అనుగ్రహించినటువంటి మా ప్రభా ఆ యొక్క శ్రేష్టమైనటువంటి నాయన ఆ యొక్క ఏదేను వనము నాయన శ్రేష్టమైనటువంటి ఈ యొక్క సృష్టి అంతటిని బట్టి కూడా మా ప్రభా నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన అంత గొప్ప భాగ్యమును, నాయన అంత గొప్ప వరమును, నాయన అంత గొప్ప నాయన క్షేమకరమైనటువంటి వాతావరణాన్ని మా ప్రభా పాడు చేసుకున్నటువంటి బిడ్డలుగా మేము ఉంటుండగా తండ్రి, మేము తండ్రి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఈ యొక్క పాపపు స్థితిలో మా ప్రభ తండ్రి నాయన ఇప్పుడున్నటువంటి వాతావరణం అంతా ఎంతో కలుషితమైనటువంటి స్థితిలో మేము ఉంటున్నటువంటి ఈ యొక్క స్థితిలో కూడా తండ్రి మీరు మమ్మల్ని విడవక నాయన మీ యొక్క కృపచేత మమ్మలను కరుణించి కాసి కాపాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అద్భుతాలు చేయి దేవా మీకు వందనాలు. నాయన మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని సెలవిస్తున్నావు తండ్రి. కనుక మా ప్రభా ఈ లోక రీతిగా తండ్రి ఈ లోకం వైపు మేము చూడక తండ్రి లోకస్తులు చేస్తున్నటువంటి క్రియలలో పాలిభాగస్తులవక మా ప్రభా నాయన మీరు మా కొరకు దాచి ఉంచిన ఆ యొక్క నిత్య రాజ్యము కొరకు సిద్ధపడే బిడ్డలుగా నన్నును మమ్ములను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు మాకు బయలుపరిచిన ఈ యొక్క గొప్ప మర్మమును బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన మరొక పర్యాయము తండ్రి మేము ఈ రీతిగా కలుసుకునే వరకు మా ప్రభా మీ యొక్క పరిశుద్ధ లేఖనాలను అనుదినము ధ్యానము చేసే బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని, మరి ముఖ్యంగా మా ప్రభా నాయన నీ సన్నిధికి చేరవచ్చిన ప్రతి ఒక్క విశ్వాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి పేరు పేరును మీరు దీవించి ఆశీర్వదించమని నాయన అనేక వారముల తర్వాత అనేక నెలల తర్వాత మరొక పర్యాయము తండ్రి నీ సన్నిధిలో చేరుకుని ధన్యత ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ రాలేకపోయిన బిడ్డలను కూడా మా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ చిత్తమైతే త్వరలో వారును మేము అందరము కలిసి నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి మహింపరిచే గొప్ప ధన్యత మాకు దయచేయమని గొప్ప దేవా నాయన ఆయా ప్రాంతాలలో తండ్రి అనేక మంది బిడ్డలు మా ప్రభా నాయన ఇంకను తండ్రి ఈ యొక్క మహాభయంకరమైనటువంటి వైరస్ల బారిన పడి తండ్రి నాయన అనేక మంది మా ప్రభా వేదన రోదనతో ఉన్నారు తండ్రి. బిడ్డలందరినీ దర్శించండి, చక్కటి ఆరోగ్యమును బలం శక్తిని వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ నీ చిత్తమైతే మా ప్రభా ఆ యొక్క భయంకరమైన వైరస్ల బారిన పడకుండా మమ్మల్ని అందరినీ కూడా కాసి కాపాడుతూ నాయన నీ చిత్తమైతే తండ్రి ఆ యొక్క భయంకరమైన వైరస్లను నిర్మూలన చేయమని కోరుతూ నాయన మీ యొక్క కృపా కనికరాలకు మమ్మల్ని వారసులుగా చేసుకొని నడిపించమని
మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించే ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనందరికీ, మరి ముఖ్యంగా వ్యాధి బాధలతో అవసరతలతో ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకును, అలాగనే ఈ సమయంలో ఈ యొక్క దేవుని సన్నిధికి రాలేకపోయినటువంటి బిడ్డలకును, ఆయా ప్రాంతములలో ఈ రీతిగా సువార్త సేవ జరుగుతున్నటువంటి అక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసికిని, విశ్వాసుకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.